హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ జయంతి వల్లూరిపల్లి. ఈరోజు మీకు ఒక మంచి విశేషం చెప్పదలుచుకున్నాను. అంపాపురంలో మా తాతయ్య వల్లూరిపల్లి సుబ్బయ్య గారు పురాణ కథలు చెప్తూ ఉండేవారు అందరికీ. అందులో నుంచి ఒక చిన్న కథ ఈరోజు మీకు చెప్తాను. అదేంటంటే త్రిశంకు స్వర్గం కథ. అంటే ఇక్ష్వాకుల కులంలో ఈ త్రిశంకుడు అనే ఒక మహారాజు ఉండేవాడంట. ఆయన ఎన్నో సంవత్సరాలు ధర్మబద్ధంగా చక్కగా పరిపాలన చేశాడు. చాలాసార్లు చేసిన తర్వాత ఆయనకు ఒక వింత కోరిక పుట్టింది. అదేంటంటే మా ఇక్ష్వాకుల కులం వాళ్ళందరూ కూడా చనిపోయి స్వర్గానికి వెళ్ళారు, నేను నా శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి, అప్పుడు నేను చాలా గొప్పవాడిని అనిపించుకుంటాను కోరిక పుడుతుంది. ఆ వింత కోరిక పుట్టిన తక్షణమే వశిష్ఠ మహర్షి దగ్గరెళ్తాడు. ఆయన కులగురు వెళ్ళి ఈ విషయం చెప్తాడు. ఆయన వినగానే ఆశ్చర్యపోయి, ఓరి మూర్ఖుడా, వినాశకాల ఎప్పుడెప్పుడు బుద్ధే, ఎవరైనా శరీరంతో స్వర్గానికి వెళ్తారా? ఇది నేను ఇలా చేయను, నా వల్ల కాదంటాడు. అక్కడి నుంచి ఆయన కొడుకుల దగ్గరికి వెళ్తాడు. 100 మంది కొడుకులు అంటారు వశిష్ఠ మహర్షికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, ఆయన ఏం ఒప్పుకోలేదు, నన్ను నా శరీరంతో స్వర్గానికి పంపించండి అని అడుగుతాడు. వాళ్ళు మా నాన్నగారే చేయండి, మేమెందుకు చేస్తామని పైగా కోపగించుకుని ఒక శాపం పెడతారు ఆ త్రిశంకుడికి. అదేమంటే, నువ్వు చండాలుడుగా మారిపోని. చండాలుడుగా అంటే నల్లగా అయిపోయి బంగారు నగలని ఇత్తడైపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి విశ్వామిత్రుడి దగ్గరికి వస్తాడు. స్వామి, మీరే నాకు, ఇంకా ఎవరు లేరు, వశిష్ఠ మహర్షి కూడా చేయలేదు, మీరే నాకు ఎలాగైనా సాయం చేయాలంటే ఆయన, ఓహో వశిష్ఠుడు చేయలేదు కాబట్టి నేను చేస్తానని తన తపశ్శక్తితోటి యాగం చేసి వెంటనే త్రిశంకుడిని జెట్ స్పీడ్లో స్వర్గానికి పంపిస్తాడు. అక్కడ ఇంద్రుడు ఇదంతా చూసి దేవతలందరూ ఏంటి ఇలా వచ్చేస్తున్నాడు, శరీరంతో వస్తున్నాడు ఈ మానవుడని వెంటనే రిటర్న్ పంపించేస్తారనమాట. అంటే నువ్వు కింద దిగిపోని వాడు పంపించేస్తారు. అక్కడి నుంచి త్రిశంకుడు విశ్వామిత్రుడు, స్వామి నన్ను కింద దోసేశారు అంటే ఈయన చూసి వెంటనే ఆగు అంటాడు. అనేటప్పుడు అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోతాడు తలకిందులుగా త్రిశంకుడు. అప్పుడు ఈ దేవతలందరూ కూడా ఎలా పంపించావు మీరు విశ్వామిత్ర మహర్షి అని అడిగితే, నా తపస్సునే మీరు అవమానించారా అని, సరే నేను వేరే స్వర్గాన్ని సృష్టిస్తాను, అదే త్రిశంకు స్వర్గం అని చెప్పి వాడికి అక్కడ చుట్టూ నక్షత్రాలు అవన్నీ పెట్టి అలా తలకిందులుగానే ఈ త్రిశంకు నుంచి అక్కడ స్వర్గాన్ని సృష్టించాడనమాట. అంటే విశ్వామిత్రుడు తన తపస్సు అంతా ధారపోసి అక్కడ త్రిశంకు స్వర్గాన్ని ఏర్పరిచాడు. అంటే శరీరంతో పైకి వెళ్ళలేకపోయాడు, కిందకి రాలేకపోయాడు, కానీ ఏదో ఒక ఉన్నాను అన్నట్టుగా అక్కడ నక్షత్రాలు ఉండిపోయాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, మనం కోరరాని కోరికలు కోరకూడదని. అప్పుడప్పుడు వింటాం త్రిశంకు స్వర్గం అనే పేరు అందుకే వచ్చిందనమాట.